నేను చెప్పినట్టే పుష్ప 2 కలెక్షన్స్ అయితే అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. పుష్పగాడు అయితే ఇండియన్ మొత్తం రూల్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వరల్డ్‌వైడ్‌గా చూసుకుంటే 829 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. హిందీలో అయితే అరాచక లెవెల్. నిన్న సండే కావడంతో 86 కోట్ల నెట్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. టోటల్‌గా చూసుకుంటే 829 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. షేర్ వచ్చేసరికి 410 కోట్ల షేర్. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 200 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. దుమ్ము లేపుతుందని చెప్పుకోవచ్చు. దమ్ముంటే పట్టుకోరా షకవాత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఈ డైలాగ్ కూడా చాలా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. రికార్డ్స్ అని రప్ప అని ఎగిరిపోతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డే 1 ఆల్ టైమ్ రికార్డ్, డే 2 ఆల్ టైమ్ రికార్డ్, డే 3 ఆల్ టైమ్ రికార్డ్, డే 4 ఆల్ టైమ్ రికార్డ్. ఏం భయ పుష్ప 2 ర్యాంప్ హింజీలో అయితే ఊచొకతే అని చెప్పుకోవచ్చు. షారుఖ్ ఖాన్ కాదు ఏ రికార్డ్స్ మిగలేదు అని చెప్పుకోవచ్చు. అన్ని రికార్డ్స్ అయితే లేపి పాడదొబ్బింది అని చెప్పుకోవచ్చు. పుష్ప 2 డే 1 72 కోట్ల నెట్, డే 2 59 కోట్ల నెట్, డే 3 74 కోట్ల నెట్, డే 4 వచ్చేసరికి 84 కోట్ల నెట్. ప్రతిరోజు ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టుకుంటే వెళ్ళిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే పుష్ప 2 అయితే 291 కోట్ల నెట్ అయితే వసూలు తెచ్చిందని చెప్పొచ్చు. ఇది కదరా ఒక సినిమాకి కలెక్షన్ రావాల్సింది. ఇది కదరా ఒక పాన్ ఇండియా మూవీకి ఈ విధంగా కదా రావాల్సింది. పుష్పగాడు ఇండియాను కాదు ప్రపంచాన్ని మొత్తం రూల్ చేస్తున్నాడని చెప్పొచ్చు.